హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నారా చంద్రబాబు గురించి తాజా సమాచారం వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే టీడీపీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి అయిన భువనేశ్వరితో కలిసి వారం రోజుల పాటు అమెరికా పర్యటించనున్నారు. సో, చంద్రబాబు మరియు భువనేశ్వరి కలిసి శనివారం అర్ధరాత్రి అమెరికాకు బయలుదేరారండి. సో, హైదరాబాద్ నుంచి అయితే బయలుదేరి అమెరికాకు వెళ్లారు. సో, వారం రోజుల పాటు చంద్రబాబు దంపతులు అమెరికాలోనే ఉండనున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ నెల 16వ తేదీననే అమెరికాకు వెళ్లిపోయారు. ఇంకా జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. దానికి ఇంకా టైం ఉండడంతో వివిధ పార్టీల అగ్రనేతలు విదేశ పర్యటనలకైతే వెళ్లారు. ఇటీవలే వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఈయన కూడా కోర్టు అనుమతి తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 13న ఏపీలోని 175 అసెంబ్లీ అలాగే 25 పార్లమెంటు స్థానాల్లో పోలింగ్ ముగిసింది. చంద్రబాబు నాయుడు వైద్య పరీక్షల నిమిత్తమే అమెరికాకు వెళ్లారని టీడీపీ వర్గాలు తెలిపాయి. గతంలో కూడా ఆయన ఇలాగే అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారని, మరి ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల నిమిత్తము యూఎస్‌కు వెళ్లారు అనైతే చెప్తున్నారు. పరీక్షలు పూర్తయిన 5-6 రోజుల్లోనే చంద్రబాబు తిరిగి రాష్ట్రానికి రానున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించారు. సో, ఇక ఏపీ సీఎం జగన్ ఇద్దరు కుమార్తెలు కూడా లండన్‌లోనే ఉన్నారు. అక్కడే వారు ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు జగన్ కూడా వెళ్లారు. ఈ నెల 17న లండన్‌కు వెళ్ళగా విదేశీ పర్యటన అనంతరం తిరిగి ఈ నెల 31న ఏపీకైతే రానున్నారు.